బ్యూటీ పార్లర్ పేరుతో ఓ కిలాడి దంపతులు 3 కోట్ల రూపాయలతో పారిపోయిన ఘటన హైదరాబాద్ ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. యూట్యూబ్ ఛానళ్లతో యాడ్స్ చేసి కస్టమర్లను ఆకర్షించారు దంపతులు సమీనా ఇస్మాయిల్. తర్వాత ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజ్ కోసం 3,20,000 వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35,000 జీతం ఇస్తామని నమ్మించారు. నమ్మి డబ్బులిచ్చామని 2-3 నెలలు జీతం ఇచ్చి తర్వాత శాలరీ ఇవ్వడం ఆపేశారన్నారు బాధితులు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు. అనుమానం వచ్చి ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ వస్తే తాళం వేసి ఉందని చెప్పారు బాధితులు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారని తెలుస్తుంది. కిలాడి దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యూటీ పార్లర్ పేరుతో ఓ కిలాడి దంపతులు 3 కోట్ల రూపాయలతో పారిపోయిన ఘటన హైదరాబాద్ ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. యూట్యూబ్ ఛానళ్లతో యాడ్స్ చేసి కస్టమర్లను ఆకర్షించారు దంపతులు సమీనా ఇస్మాయిల్. తర్వాత ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజ్ కోసం 3,20,000 వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35,000 జీతం ఇస్తామని నమ్మించారు. నమ్మి డబ్బులిచ్చామని 2-3 నెలలు జీతం ఇచ్చి తర్వాత సాలరీ ఇవ్వడం ఆపేశారన్నారు బాధితులు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు. అనుమానం వచ్చి ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ వస్తే తాళం వేసి ఉందని చెప్పారు బాధితులు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారని తెలుస్తుంది. కిలాడి దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.